ఆంధ్రప్రదేశ్లోని వివిధ కార్పొరేషన్లు, గురుకుల విద్యాలయ సొసైటీలలో పనిచేసే ఉద్యోగుల వయసు పెంపుకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులతో కూడిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2022లో ప్రభుత్వ ఉద్యోగులకి 60 నుంచి 62 సంవత్సరాలకి వయసు పెంచుతూ అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగులకు, గురుకుల విద్యాలయ సొసైటీల ఆధ్వర్యంలో పనిచేసే ఉద్యోగులకి కూడా వర్తించకపోవడం వల్ల ప్రస్తుతం ఈ విధానపరమైన నిర్ణయానికి ప్రభుత్వం మార్గం సుగమం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీనివల్ల లబ్ధి పొందే ప్రభుత్వ రంగ సంస్థలను ఒకసారి మనం పరిశీలిస్తే ఏపీ ఐఐసి, అలాగే ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎనర్జీకి సంబంధించి ఏపీ జెన్కో, ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్, అలాగే ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ మెడ్టెక్ జోన్ కార్పొరేషన్, ఏపీ మ్యారిటైమ్ బోర్డ్, ఏపీ డైరీ డెవలప్మెంట్ బోర్డు తదితర కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ ఉద్యోగులంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్న ఈ ఏజ్ పెంపు నిర్ణయం పైన ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాల్సింది మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ కీలక నిర్ణయం పైన ఒకసారి మనం పరిశీలిస్తే రాష్ట్రం ఏర్పాటైనప్పుడు 2014 జూన్లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 58 నుంచి 60 సంవత్సరాలకు ఉద్యోగుల వయస్సుని తొలిసారిగా పెంచారు.